14,50,000 కోట్ల రుణాల మాఫీ ఎవరికి చేశారో బీజేపీ ప్రభుత్వం బహిరంగం చేయాలని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. కాకినాడ దేవాలయం వీధిలో గల వెంకీ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తరువాత దామోదర్ నరసింహంను ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్ర విభజన ఉండేదే కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ కారణంగానే రాష్ట్రం రెండుగా విడిపోయిందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రష్యా నుండి లీటర్ 30 రూపాయలకి కొనుగోలు చేస్తున్న పెట్రోల్ బందుల్లో ఎందుకు దొరకడం లేదని ప్రశ్నించారు. ఆ పెట్రోల్ ఎక్కడికి వెళ్తుందో బీజేపీ ప్రజలకు తెలియచేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో ఉన్న జడ్జీలకి అసలు ఏమీ తెలియదు, అంటరానితనం అంటే కూడా తెలియనటువంటి జడ్జీలు ఉన్నారు. తెలిసి తెలియక వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి వర్గీకరణ దిశలో తీసుకోబోతున్నటువంటి చంద్రబాబు వైఖరిని నేను ఖండిస్తున్నా. పొరపాటు, తెలియదు చంద్రబాబుకి దళిత్ కెమిస్ట్రీ అస్సలు తెలీదు, చాలామందికి దేశంలో తెలియదు. మరి వీళ్ళ జోలికి పోకుండా ఉంటే మంచిది. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడిని వర్గీకరణ వెనక్కి తీసుకోమని నేను తెలియజేస్తున్నాను. దళితుల్లో ఆవేదన ఎక్కువగా ఉంది, ఆవేదన కన్నీళ్లతో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, ఆపదల్లో ఉన్నారు. ఈరోజు పరిస్థితి రోడ్లపైకి వచ్చున్నారు. ఎస్సీలు రోడ్లపైన ఉన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రోడ్లపైకి ఎస్సీలు రావడం మొట్టమొదటిసారి. దీనిని నేను ఖండిస్తున్నాను. చంద్రబాబు నాయుడు వైఖరిని వెంటనే వెనక్కి తీసుకోమని నేను తెలియజేస్తూ, మేము చేసిన పొరపాటు కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో దామోదర్ రాజ నరసింహ ఆ రోజున్నటువంటి ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి చేసుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఈరోజు రాష్ట్రం రెడ్డి అయిండేది కాదు. తెలంగాణ ఉద్యమానికి వెనకాల మాదిగలు ఉన్నారు. తెలీదు అందరికీ. నాకు విద్యాసాగర్ రావు ఆయన కేంద్రంలో హోమ్ మినిస్టర్గా చెప్పాడు, మా తెలంగాణలో మేము బతకాలంటే మాదిగలు అవసరం అని. మాదిగల గురించి చాలా తెలియదు చాలామందికి. తెలంగాణలో జాగ్రత్తగా అడుగు అడుగు వేయాలని అవసరం ఉందని తెలియజేస్తూ, మోడీ గారు నేను వ్యక్తిగతంగా విమర్శించటం లేదు కానీ సరదాగా మాట చెప్తున్నాను. కాళ్ళు గాలిన పిల్లిలాగా పరిగిస్తున్నాడు బయట దేశాల్లో. కాసేపు జపాన్ అంటాడు, కాసేపు అమెరికా అంటాడు, కాసేపు చైనా అంటాడు, కాసేపు ఉక్రెయిన్. ఏంటి ఆయన చేస్తున్నది? ఆయన పరిస్థితి బాగాలేదు. 11 ఏళ్ల ప్రధానమంత్రి పరిస్థితి చాలా మందికి తెలియదు. అతను చాలా కష్టాల్లో ఉన్నాడు. ఎప్పుడు బయటపడతాడో, పదవిలోంచి బయట వెళ్తాడో, ఆయన 29 దాకా ఉంటాడు రాజకీయంగా అన్న నమ్మకం నాకు లేదు. అంటే ఏదో తోసేస్తారనేది కాదు, ఎక్కడో టెక్నికల్గా బయటపడిపోతాడు. భారతదేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పడిపోయింది అక్కడ అలహాబాద్లో. అటువంటిది జరిగే ప్రమాదం ఉంది, ఆయనకు తెలుసు, మిగిలిన వాళ్ళకి ఎవరికి తెలియదు. బాలేదు ఆయన పరిస్థితి. 2 ఉదాహరణలు ఇస్తాను. ఈరోజు కూడా పేపర్లో ఉంది. రష్యా ఆయిల్, అమెరికా వాడు మాట్లాడాడు. ఏంటి రష్యా ఆయిల్? రష్యా వాడు 30 రూపాయలకి ఇస్తున్నాడు మనకు లీటరు పెట్రోలు, డీజిల్, క్రూడ్ ఆయిల్. రూపాయి అట్టి ఇట్లో ఉండొచ్చు. మనకు పెట్రోల్ బంకులో 100-110 రూపాయలు తీసుకుంటున్నారు. రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటున్నటువంటి ఆయిల్ ధర 30 రూపాయలు లీటర్ దాదాపుగా. అది ఎక్కడికి పోతా ఉంది? ఎందుకు పెట్రోల్ బంకుల దగ్గర రావటం లేదు? వాడు మాట్లాడుతున్నాడు చీప్ లిక్కర్, చీప్ ఆయిల్ ఇస్తున్నాడని. ఎక్కడికి పోతా ఉంది? బిలియన్ల బ్యారెన్లు వస్తున్నాయి భారతదేశానికి. ఎక్కడికి వెళ్తా ఉంది? పెట్రోల్ బంకులకు రావటం లేదు. ఎవరు రాయలేకపోతున్నారు. కారణం సమాచార హక్కుని సర్వనాశనం చేసేశారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి సమాచార హక్కు. ఈరోజు నేను పోయిన దఫా మీకు వచ్చినప్పుడు చెప్పాను, 14.5 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు మాఫీ చేశారు, రైతులకు కాదు. మరి ఎవరికి చేశారు? 100 కోట్లు పైబడ్డ వాళ్ళకి చేశారు. ఎవరైతే ఎన్పిఏలు అయ్యారో వాళ్ళకి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి చేశారు? ఎన్ని వందల కోట్లు చేశారు మాఫీ.
వాళ్ళ దగ్గర 10% తీసుకున్నారు. బ్యాంకులకు 1% మాత్రమే ఇచ్చారు. కమిషన్లు 10% ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? నిర్మలా సీతారామన్ అడిగితే జిఎస్టీ తగ్గిస్తున్నానంటది. 14.5 లక్షల కోట్ల రూపాయలు మీరు మాఫీ చేసి ఎవరికి చేశారు? గుజరాత్లో ఎంతమందికి చేశారు? ఎంతమంది మార్వాడీలకు చేశారు? ఇదే భారతదేశం? ఇందుక బ్యాంకుల్ని జాతీయం చేసింది భారతదేశం, ఇందిరాగాంధీ. 14.5 లక్షల కోట్లు. నేను 1400 కోట్లు అయితే అడిగి ఉండేవాడిని కాదు, 14,000 కోట్లు అయినా కూడా అడిగి ఉండేవాడు. 14.5 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పతనం ప్రారంభమైంది. చాలా ఆయనకు తెలుసు అందుకే వీటికి జవాబులు చెప్పుకోలేక కాసేపు అమెరికా అంటాడు, కాసేపు చైనా అంటాడు, కాసేపు కాళ్ళు గాలిన పిల్లిలాగా తిరుగుతున్నాడు. నేను అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీని, దమ్ముంటే జవాబు చెప్పండి ఈ 2 విషయాలు.